నేటి దైవ వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాటలు సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేదేమో. అందుకే ప్రభువు మరలా అంటున్నారు, మీతో చెప్పిన మాట వింటిరి కదా, నేను వెళ్ళి మళ్ళీ మీ యొద్దకు వచ్చేదను. శిష్యులు ఆయన్ను ప్రేమించారు, కానీ వారి ప్రేమ ఉండవలసిన రీతిలో ఉంటే వారు తమ గురించి కాక ఆయన గురించి, ప్రభువు నెరవేర్చడానికి వచ్చిన ముగింపు పని గురించి ఆలోచించేవారు. తండ్రి సన్నిధిలో ఆయనకు లభించనున్న ఉన్నతమైన స్థితిని బట్టి ఆ ఉన్నతమైన స్థితి మనకు కూడా లభించవచ్చు అని ఆనందించి సంతోషించేవారు. యేసుక్రీస్తు తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల మీలో గొప్పగా సంతోషముండును. అందుకే ప్రభు మాటలను నమ్ముతూ ప్రభు ఈ లోకములో ముగింపు కార్యాలని నెరవేర్చి తండ్రి సన్నిధికి అనగా అత్యున్నత స్థితిలో ప్రభు ఉంటారు. అదే శిష్యులను మనమును యేసుక్రీస్తు మాట విని గ్రహించి విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుడు హోదాలోను అధికారములోను అధికుడు. అంతేకాక చూపడము, ఇవ్వడము, పంపడము, ఆజ్ఞాపించడము తండ్రి బాధ్యత. చూడడము, పుచ్చుకోవడము, తండ్రికి విధేయుడై రావడము, తండ్రి ఆజ్ఞలను నెరవేర్చడము కుమారుని బాధ్యత. కుమారుడైన యేసు సమస్తము నెరవేర్చినట్లు మనము కూడా నడుచుకొని ప్రభువు వలె తిరుగుదుముగాక. ఆమేన్.